అందరికీ జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల జోలికి వస్తే ఎవడినైనా సరే వదిలిపెట్టేది లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక సంఘటనలు మేము మాట్లాడడం జరిగింది. వాటికి ముఖ్య కారణం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు ఎక్కడ చేసినా సరే అక్కడ కొంతమంది వ్యతిరేకించే విధానాన్ని చూస్తూ ఉంటే చాలా రకాలుగా చైతన్యవంతులు కాకూడదు, వీళ్ళు బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతులైతే రేపొద్దున మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇబ్బంది పెడుతున్న సందర్భాన్ని చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం. అయితే రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ జనసేన పార్టీలో క్రియాశీలకంగా పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఏదైతే దళిత వర్గానికి చెందిన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూస్తూ ఉంటే ఈయన వెళ్ళేసి ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు, ఇది పెట్టకూడదని చెప్పేసి వాదించడంతో అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం దళిత వర్గాలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగడాన్ని మేము వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ఏ ఒక్క రాజకీయ నాయకుడిదో లేకపోతే ఎన్టీ రామారావుదో లేదంటే రాజశేఖర రెడ్డిదో వీళ్ళ విగ్రహాలు పెట్టడానికి మనం వెళ్ళలేదు. ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని రచించి భారత నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కంపల్సరీ భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఎవరైతే కొంతమంది చైతన్యం కలిగిన వ్యక్తులు ఏర్పాటు చేయాలని ముందుకు వస్తే తను అక్కడ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ పోలీసుల ద్వారాగా అక్కడ జరగకుండా ఆ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని ఎస్సీ జనసంఘం మరియు SC/ST/BC మైనార్టీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంబేద్కర్ గారు జోలికి వస్తే ఎవరికే కానీ పుట్టగతి లేని సంగతి మీరు మర్చిపోతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఎందుకే మాట చెప్తున్నామంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారత రాజ్యాంగాన్ని మార్చుతాము, ఇది సరైన సక్రమ పద్ధతిలో లేదని చెప్పి అవాకులు చవాకులు పేలితే ఆయన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు ఆయన్నే మార్చారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో చైతన్యవంతులు విజ్ఞానవంతులు కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఆయన జోలికి వస్తే ఖబర్దార్ ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి నాదెండ్ల మనోహర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. నాదెండ్ల మనోహర్ గారు మీరు ఏమైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారేమని చిన్న అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నామంటే మీరేమైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమైనా మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా అన్యాయం చేసే విధంగా మీరు మీ చర్యలు ఉంటున్నాయేమో ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే మీరు ఈరోజు అంబేద్కర్ గారు జోలికి వస్తే రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ చైతన్యం వచ్చేసి రోడ్ల మీదకి వస్తారు. ఆ తర్వాత చెడ్డ పేరు వచ్చేది జనసేన పార్టీకి అని తెలిసినప్పటికీ మీరు ఈ విధమైన పరిస్థితులు తీసుకొస్తున్నందుకు మాకు చిన్న అనుమానం కలుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం, మనోహర్ గారి చర్యలు మనోహర్ గారు చేస్తున్న ప్రక్రియను మీరు అడ్డుకోకపోతే ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఆయన పరిస్థితిని మీరు వ్యతిరేకించకపోతే రేపొద్దున మీ పార్టీకి మీకు కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే చాలా అభిమానిస్తున్నారు, రాజ్యాంగాన్ని మీరు తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. మీ మంత్రి మాత్రం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈయనని మంత్రివర్గం నుంచి పార్టీ నుంచి తొలగించకపోతే మీకు పూర్తిగా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. వీళ్ళకి ఏమైనా తమాషగా ఉందో మాట ఆటలో నాకు అర్థం కావట్లేదు. కానీ అంబేద్కర్ అంటే ఒక అగ్గిలాంటి వ్యక్తి, ఆయన ముట్టుకుంటే తట్టుకునే శక్తి ఎవరికీ లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ. ఎందుకంటే ఆయన జీవితాన్ని మొత్తం కూడా
ఈ దేశ ప్రజల కోసం, దేశంలో జీవిస్తున్నటువంటి అనేక కులాలు, మతాలు, అన్ని వర్గాలు సమానంగా ఉండాలి, అన్ని వర్గాలు కలుపుకొని పోయే విధంగా రాజ్యాంగం ఉండాలి, వ్యవస్థలు ఉండాలని చెప్పి తన మేధాశక్తిని మొత్తం అంతా కూడా దేశ ప్రజల కోసం కష్టపడినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని మీరు అడ్డుకోవాలని చూస్తున్నందుకు మీరు ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారో మనోహర్ గారు మాకు నిజంగా అర్థం కావట్లేదు. నాదెండ్ల మనోహర్ గారు ఎస్సీ జనసంఘం తరఫున, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే తెనాలి ప్రాంతంలో, తెనాలి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మీరే ముందుంటి అక్కడ ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని మీరే మీ చేతుల ద్వారానే ప్రారంభిస్తే బాగుంటుంది తప్ప మీరు ఈ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు కలుపుకొని పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నాదెండ్ల మనోహర్ గారికి. అదేవిధంగా ఈరోజు మీ పరిపాలన విధానాన్ని చూస్తుంటే మీలో మీరు తనలాడుకునే, మీరే మీరు విమర్శించుకుంటే సరిపోతారు.